హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సాంబార్ ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. సో సాంబార్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఈజీ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ అయితే మనం కందిపప్పు ముందుగానే కడిగి పెట్టేసి విజిల్స్ వేయించేసుకున్నాం. కుక్కర్లో పెట్టేసి ఒక 4 విజిల్స్ వేయించుకుంటే పర్ఫెక్ట్గా పప్పు అనేది మెత్తగా కుక్ అవుతుందండి. సో దాని తర్వాత ఇలాగా పప్పు గుత్తితోటి కొంచెం మెత్తగా రుబ్బుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఏదైనా సరే మీ ఇష్టం అండి, కుక్కర్లో కానీ లేదంటే దేనిలో అయినా సరే చేసుకోవచ్చు. సో నేనైతే ఇలాంటి ఒక కుక్కర్ తీసుకున్నాను. దీంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని దీంట్లో ఫస్ట్ అయితే కాస్త వేడైన తర్వాత ఎండుమిర్చి వేసేసుకోవాలి. చీల్చి వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అలానే వేసేసుకోవచ్చు. అంటే నేను తీసుకునేవి చిన్నవి కాబట్టి డైరెక్ట్గా వేసేసుకున్నాను. అలానే జీలకర్ర, కొంచెం ఆవాలు ఇవి కూడా వేసేసుకోవాలి. సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే ఈజీగా చేసేసుకోవచ్చు, కాంప్లికేటెడ్గా అయితే ఏమీ ఉండదు. ఇప్పుడైతే మనం దీంట్లోకి పచ్చిమిర్చి వేసేసుకుందాం. మీకు పచ్చిమిర్చి సాంబార్లో తగులుతూ ఉంటే ఇష్టం అనుకుంటే ఇంకాస్త ఎక్కువగా వేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను నేను ఈ విధంగా. లేదు చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, సో అవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, అవి అయితే ఇంకా బాగుంటాయి. అవి లేవు కాబట్టి ఇలా వేసుకున్నాను నేను. అలానే సాంబార్లోకి వెజిటేబుల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది సాంబార్లోకి. ఇంకా ఏమేమి వేసుకోవాలి అనేది ఇంకా మీ ఇష్టం అండి. నేనైతే క్యారెట్, వంకాయ, ఇంకా ములక్కాడ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకున్న తర్వాత టమాటా కూడా వేసుకున్నాము. జస్ట్ ఒక టమాటా తీసుకున్నాం మనం, అంతేనండి. అలానే కొంచెం అంతా పసుపు కూడా వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. ఏ వెజిటేబుల్స్ అయినా సరే అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే ఇంకా అవే ఉంటాయి ఎక్కువగా సాంబార్లో. ఇప్పుడు దీంట్లోకి ములక్కాడ వేసేసుకుందాము. జస్ట్ ఒక 5-6 తీసుకున్నాను అంతే. ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలానే క్యారెట్స్ కూడా రౌండ్గా కట్ చేసేసుకున్నాం మనం. ముందుగానే అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి నేను. రెడీగా పెట్టుకుంటే ఇంకా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడైతే ములక్కాడ, ఇంకా క్యారెట్, అలానే వంకాయలు, ఇంకా బెండకాయలు, సో ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకుందాం మనం. వంకాయ కూడా ఇప్పుడే వేసేసుకున్నామండి మనం. సో వంకాయలు కూడా వేసేసుకొని ఇలాగ కలిపేసుకుందాం ఒకసారి. సో కొంతమందికి సాంబార్లో వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువగా ఉంటే ఇష్టం కదా, సో అలాంటి వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. బట్ నేనైతే కొంచెం సమానంగా కొంచెమే వేసుకున్నాను, మరీ ఎక్కువగా వేయకుండా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఒకసారి కలిపేసుకుని ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచి దాని తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడైతే మనం ముందుగానే పప్పు అనేది మెత్తగా రుబ్బేసుకున్నాం కదండి, సో అది వేసేసుకుందాము. సో పప్పు అంతా కూడా వేసేసుకోవాలి. ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటేనే బాగుంటుంది. అక్కడెక్కడ పలుకుల్లాగా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇంకా కొంచెం అలా కూడా ఉంచుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మరి సాంబార్కి ఇలా అయితే బాగుంటుంది. సో పప్పు ఇది వేసేసాం కదా. నెక్స్ట్ అయితే మనం చింతపండు రసం వేసేసుకుందామండి. సో ఫస్ట్ రసం వేసుకుని తర్వాత పప్పు అన్నా వేసుకోవచ్చు, లేదంటే ముందు పప్పు వేసుకుని తర్వాత చింతపండు రసం అన్నా వేసుకోవచ్చు, ఎలా అన్నా పర్వాలేదు. సో ఇప్పుడైతే చింతపండు రసం వేసేసుకుందాము. చింతపండు రసం వేసుకున్నాం కదండి. దీని తర్వాత నీళ్ళు వేసేసుకోవాలి. సో మంచినీళ్ళు అనేవి ఇలాగే వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకొని దాన్ని చక్కగా మరగనివ్వాలండి. సాంబార్ అనేది పలచగా కావాలనుకుంటే ఎక్కువగా వాటర్ వేసుకోవాలి. పప్పు అనేది కాస్త తక్కువగా వేసుకోండి.
ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత ఉప్పు వేసుకుందామండి. స్టార్టింగ్ అంతా కూడా మనం ఎక్కడ కూడా ఉప్పు అనేది వేసుకోలేదు. సో ఇప్పుడే మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా పర్వాలేదు, ఉప్పు వేసుకోవాలి. అలానే కారం కూడా వేసుకోవాలండి. జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. అలానే కొంచెం అంతా పసుపు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సాంబార్ పొడి అండి. అది వేసుకుంటేనే మనకి మెయిన్ ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. నేను ఇక్కడ MTR సాంబార్ పౌడర్ యూస్ చేస్తున్నాను. సాంబార్ పొడి అనేది 1-2 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. వేసుకుని అంతా కూడా చక్కగా ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోండి. సరిపోదంటే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చక్కగా దాన్ని మరగనివ్వాలి. అలానే కరివేపాకు కూడా వేసుకుంటున్నాం మనం. కరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి వేయట్లేదు, ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఇక్కడ. సో ఇప్పుడు మనం దీన్ని చక్కగా మరిగించుకోవాలండి. సో ఇలాగ చక్కగా మరిగించేసుకోవాలి. సో దాని తర్వాత మనం తాలింపు పెట్టేసుకోవాలండి. తాలింపు మంచిగా రావాలి, అప్పుడే మనకి సాంబార్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఒక ముగ్గురు పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ అయితే చితగొట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. చితగొట్టుకుంటే మనకి అది పైకి తుల్లకుండా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలానే కరివేపాకు. సో ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. ఎక్కడ మాడకూడదండి, మాడితే అసలు బాగోదు. మళ్ళీ చక్కగా ఒకసారి అలా వేయించేసుకొని దీన్ని మనం చేసుకున్న సాంబార్లోకి వేసేసుకోవాలి. అంతేనండి, సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సో చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.